ఇక వడగండ్ల వాన జిల్లాలో బీభత్సాన్ని సృష్టించింది. నిన్న కురిసిన వానకు చేతికొచ్చిన పంటలు వర్షార్పణమయ్యాయి. వేల ఎకరాల్లో ఉన్న పంట నీటిపాలయ్యింది. ఈదురుగాల వలన మామిడికాయలు నేల రాలిపోగా అరటి చెట్లు దెబ్బతిన్నాయి. వరి గింజలు నీటిలోనే తడిచిపోయాయి. లక్షల పెట్టుబడి వర్షార్పణమైందంటూ రైతులు వాపోతున్నారు. నోటికాడ ముద్దను అకాల వర్షం లాక్కెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోగా విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా రైతులను వడగండ్ల వాన కన్నీరు పెట్టిస్తోంది. 6 గాలం కష్టపడి పండించిన పంట గంటల్లో ఆగమైపోయింది. జిల్లాలోని డిచ్పల్లి, ధర్పల్లి, ఇందలవాయి, సాలూర మండలాల్లో భారీ వర్షం కురిసింది. డిచ్పల్లి మండలాల్లో అమృతాపూర్, దేవపల్లి, దేవానగర్, సుద్దపల్లి, సాంపల్లి తాండా, మెంట్రాజ్పల్లి, లింగసముద్ర గ్రామాలలో 90% పంట వడకళ్ల వానకు కొట్టుకుపోయాయి. కోతకొచ్చిన వరిగింజలు తడిచిపోయాయి. ఇక జిల్లాలో 6088 ఎకరాల్లో పంట నష్టం వచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. 826 ఎకరాల్లో మొక్కజొన్న, 138 ఎకరాల్లో మామిడి, 10 ఎకరాలు అరటి పాడైపోయాయి. 8 ఎకరాల పొలం ఉంది. రాత్రి అనుకోకుండా అకాల వర్షంలో సుద్దపల్లి విలేజ్ శివార్లో గల భూమి ఏమైందంటే రాత్రి 10:30కు అనుకోకుండా ఒక 10:30కు ఒక అర్ధ గంటలో మొత్తం ఏం లేకుండా చూడండి, మీరు చూడొచ్చు వాళ్ళ పొలం అండి. దయచేసి మాకు ప్రభుత్వం ఏమైనా ఆధారం వచ్చి గవర్నమెంట్ తరఫున వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పి మాకు సలహా ఇచ్చి ఏమైనా ఆదుకోగలరని కోరుతున్నామండి. ఏంటంటే మాకు వేరే ఆధారం లేదండి. మేము 3-4 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు మాకు ఇప్పుడు ఎక్కడ మందుల షాపులలో కట్టాలా మేము బాకీలు అవి ఉంటాయి కదండి. మాకు ఆదుకోగలరని మేము కోరుతున్నామండి. రాత్రి కురిసిన వడగళ్ళ వానకు ఇంత పచ్చిగా ఉన్న పొలం కూడా వడ్లు ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. ఇది మిగిలిన తర్రలే ఉన్నాయి. బాగా ఘోరంగా అయిపోయింది. దాదాపు 500-600 ఎకరాల కంటే ఎక్కువనే మా ఊర్లో పంట నష్టపోయినాం. గవర్నమెంట్ ఏదైనా దయదలిచి ఆదుకోవాలని కోరుతున్నాం. పంట పెట్టుబడి 40,000 దాకా అయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలో మాకేం అర్థమవుతలేదు. చాలా నష్టపోయినాం. ఇంకా 20 రోజుల నీళ్ళు వారే పొలం ఇది. ఇంత ఘోరంగా వర్షం పడి చాలా రైతులు నష్టపోయినాం. జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే సర్వే చేయించి పంట నష్టపోయిన రైతులకు కొంచెమైనా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాది రాత్రి 10-10:30 మధ్యలో వడగళ్ళ వాన మరియు గాల్పు దుమానం చేయబట్టి మొత్తం దాదాపు ఒక 200 పైన ఎకరాలు టోటల్గా వడ్లు రాలిపోయినాయి. ఆ వడ్లు రాలిపోవడం వల్ల రైతులు మొత్తం తీవ్రంగా బాధపడుతున్నారు. వాళ్ళని కొంచెం అందరి కూడా ఆదుకోవాలి. దాంట్లో పాటు నేను ఒక రైతుని, నాది కూడా పొలం వడ్లు రాలిపోయినాయి. దాంతోపాటు కరెంటు కూడా మాకు ఇప్పుడు విలేజ్లో కరెంటు కూడా లేదు. కంబాలు ఇరిగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి. ఇవంతా మరీ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓన్లీ ఒక 10-20 మినిట్లో మొత్తం ఇదంతా కొలాప్స్ అయిపోయింది. దీనికి కొంచెం తక్షణమే మన గవర్నమెంట్ చర్యలు తీసుకొని కొంచెం రైతుల్ని ఆదుకుంటారని భావిస్తూ ఇక వడగండ్ల వాన కారణంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. లింగసముద్రం, సాంపల్లి, తాండా శివార్లలో విద్యుత్ స్తంభాలు 3 టవర్లు నేల కొరిగాయి. డిచ్పల్లి మండలాల్లో ఉన్న యానంపల్లి, సుద్దపల్లి, లింగసముద్రాల్లో 220 విద్యుత్ టవర్లు నేల కొరిగిపోయాయి. 10 ట్రాన్స్ఫార్మర్లు పడిపోగా బోధన్, సాలోరా, ధరిపల్లి, సిరికొండ, ఇందుల్వాయి మండలాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో జిల్లాలో ట్రాన్స్కో, డిస్కంకు కలిపి 1,20,00,000 మేర నష్టం వాటిల్లినట్లుగా విద్యుత్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. పల్లి మండలం సాంపల్లి తండా గ్రామంలో రాత్రి జరిగిన వడగాలులు మరియు వర్షం, కుండపోత వర్షం కురిసింది. మళ్ళీ రాళ్ళు కూడా పడినాయి. దానివల్ల వడ్లు అనేది నేలపాలైనాయి. ఇక్కడ రైతులు చాలా ఆందోళన నెలకొల్పింది. వడ్లు అనేది చాలా నీలమట్టం అయిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల తరఫు నుంచి సాంపల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా రాథోడ్ మమతా రాహుల్ సింగ్ గ్రామాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. రాత్రి వర్షం పడుట్లా మాకు వడవల్ల ఆన చేయబట్టి మాకు మొత్తం ఉన్నాయన్నీ చేసిన పంట అంతా చేతికి రాకుండా
ఆల్రెడీ మొత్తం భూమి పాలైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కోసే టైంకు సుగా ఒక వారం రోజుల కోసే పంట సుగా భూమి పాలైపోయింది సార్. ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. 2 ఎకరాల భూమి ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను, ఆదుకోవాలని చెప్తున్నాను. ఇది 5 ఎకరాలు. ఇది నేను కొత్తగా రోడ్డుకి వేసింది కౌలు. ఇది కూడా 5 ఎకరాల్లో ఇది లేట్ వేసిన నీళ్ళు ఇంకెళ్ళి పోసారు కదా, ఎంత అయింది ఏం లేకుండా మొత్తం పడిపోయింది. ఒక ఇత్తు కూడా లేదు, మొత్తం రాలిపోయినాయి ఆల్రెడీ. ఇక పొలంలో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. కల్లాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. కాయలతో కళకళలాడుతూ ఉండే అరటి, మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కళ్ల ముందే కష్టపడి పండిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రకృతి విపత్తి వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే గుర్తించి నష్టపరిహారం అందించాల్సిందిగా రైతులు వేడుకుంటున్నారు.